వసంతరాయల కుటుంబాన్ని ప్రభుత్వం తరపున అన్ని విధాలా ఆదుకుంటామని డిప్యూటీ సీఎం పవన్ తెలిపారు. ఇదే అంశంపై మళ్ళీ డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రాజ్ కుమార్ సిద్ధంగా ఉన్నారు. రాజ్ కుమార్, వసంతరాయల కుటుంబ సభ్యుల తన దృష్టికి తీసుకొచ్చిన 2 సమస్యలను కూడా వాటిని త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తామని డిప్యూటీ సీఎం పవన్ అంటున్నారు. అప్డేట్స్ ఏంటి? మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ రోజు కరణ నియోజకవర్గం ఉత్తివెన్ను మండలం పల్చందన గ్రామంలో ఆయన పర్యటించడం జరిగింది. తన పార్టీకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యుడిగా ఉన్నటువంటి వసంత వెంకట కృష్ణరాయలు ఎవరైతే ఉన్నారో ఆయన అకారణంగా రోడ్డు ప్రమాదంలో మరణం చెందడం లాంటి పవన్ కళ్యాణ్ కలిసి వేసిందని ఇందాక మాట్లాడినటువంటి మీడియా సమావేశంలో ప్రధానంగా పవన్ కళ్యాణ్ పేర్కొనడం జరిగింది. అయితే ప్రధానంగా ఆయనకు ఉన్నటువంటి 2 బిడ్డల పైన పవన్ కళ్యాణ్ వారి యొక్క సహృదయాన్ని ఆయన చాటుకున్న పరిస్థితి ఉంది. మరి ఇప్పటికే కుమారుడు అదేవిధంగా కుమార్తె వెంకటరాయల కుమారుడు ఇద్దరు కూడా అటు విద్య అభ్యసించినటువంటి నేపథ్యంలో ఇప్పటికే కొడుకు బీటెక్ చదివినటువంటి పరిస్థితి ఉంది. మరి ఆ బీటెక్ చదివినటువంటి కుమారుడుకు ప్రత్యేకంగా అవుట్సోర్సింగ్ విధానంలో ఒక ఉద్యోగంతో పాటు అదేవిధంగా వసంతరాయలకు సంబంధించినటువంటి బీమా చెక్కులు కూడా అంటే ప్రమాదంలో మరణించినటువంటి కార్యకర్తలకు 5 లక్షల రూపాయల బీమాని ఏదైతే అందిస్తారో ఆ బీమా చెక్కులు పవన్ కళ్యాణ్ నేరుగా ఆ కుటుంబానికి అందించడం జరిగింది. అదేవిధంగా డిగ్రీ చదువుతున్నటువంటి వసంతరాయల కుమార్తెకు ప్రత్యేకంగా తాను ఒక భరోసాగా ఉంటాయని కలెక్టర్ కు ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. ఏ విధంగా చేస్తే మెరుగైనటువంటి ఫలితాలు ఆ కుటుంబానికి అందుతాయనేది తెలుసుకుని ఖచ్చితంగా దానికి అనుగుణంగానే ఒక నిర్ణయానికి వస్తానని కూడా ఒక హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వసంతరాయల ఎవరైతే ఆయన భార్య ఎవరైతే ఉన్నారో ఆమెకు కూడా పవన్ కళ్యాణ్ భరోసా ఇవ్వడం జరిగింది. ప్రత్యేకంగా ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా పవన్ కళ్యాణ్ వచ్చినటువంటి నేపథ్యంలో కుటుంబ సభ్యులందరూ కూడా ఆనందోత్సాలైతే వ్యక్తం చేస్తున్నారు. కానీ కుటుంబానికి పెద్ద దిక్కు కోల్పోయినటువంటి వారందరూ కూడా పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే వచ్చి ఒక భరోసా ఇవ్వడంతో వారందరూ కూడా కాస్త ఆత్మస్థైర్యంగా ఉన్నామని కూడా కుటుంబ సభ్యులు చెప్తే పవన్ పర్యటన మాత్రం కడల్లో విజయవంతమైందని చెప్తూ. రైట్ రాజ్ కుమార్, థ్యాంక్ యూ.